రేవంత్ రెడ్డి కేసీఆర్ ని మార్చురికి పంపిస్తామనడాన్ని విద్యార్థి నాయకులు డాక్టర్ కందుల మధు, కె విజయరావు ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి రేబీస్ ఇంజెక్షన్ చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అని స్థాయి మర్చిపోయి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నాడని అన్నారు. సోనియా గాంధీ, జైపాల్ రెడ్డి వంటి వాళ్ల వయసు పెరిగిందని, అలా కేసీఆర్ వయసుపై నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెప్తామన్నారు. కేసీఆర్ పదవిలో ఉన్నా లేకపోయినా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటామని, ఆయనపై అవాకులు చెవాకులు పేలితే సహించబోమన్నారు. కొత్తగా వచ్చిన ఏఐసీసీ ఇన్ఛార్జి తన అనుచరుడు వేమిరెడ్డి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి రాకుండా చేసినందుకు తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే బాధతో కేసీఆర్ ని దుర్భాషలాడడం తగదన్నారు. రేవంత్ రెడ్డి తీరుపైన ప్రజలు జుగుప్స పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టాల యాదగిరి, రవికిరణ్, మురళి, అనిల్, వర్ధన్, అభి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు డాక్టర్ కందుల మధు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనుక ర్యాబీస్ వైరస్ సోకిన పిచ్చి కుక్కలాగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీకు ఆ సోయి ఉండాలా? కనీసం పెద్ద మనిషి 70 ఏళ్ళు వచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను తెలంగాణని పరిపాలించమని నిన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కేసీఆర్ గారిని మార్చురికి పంపిస్తారని మాట్లాడుతున్నావు. బుద్ధిందా రేవంత్ రెడ్డి? సోయిందా? నీ మావ జైపాల్ రెడ్డి కూడా ఒకప్పుడు ఏజ్లుగా ఉండి రాజకీయాలలో చనిపోయినటువంటి వ్యక్తి. ఇలా సోనియా గాంధీ ఏమన్నా 1000 ఏళ్ళు బతుకుతుందా? ఆమె కూడా ఏజ్ ఎక్కువైపోయి పెన్షన్ పనులు ఆగిపోలేదా? మరి పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు పిచ్చి కుక్కలకి చేసే ర్యాబీస్ ఇంజెక్షన్ అనో నీకు పిచ్చి కుక్క కలిసినట్టు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్ ని కేసీఆర్ గారి మీద చూపిస్తున్నావు కాబట్టి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సహించే పరిస్థితి లేదు. నేను తక్షణమే ఎక్కడైతే కుక్కలకి ర్యాబీస్ దొరికితే ఏదైతే రకంగా చేస్తారో ఆ రకంగా చేసే ప్రయోగం కూడా మేము చేయబోతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, పార్టీలో ఆయన వెనుకుండి ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతారో అని చెప్పేసి బాధతోటి ఆయన అత్యంత అరిచరుడైనటువంటి వేమిరెడ్డి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ రాలేదన్న బాధతోటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఫోకస్ మొత్తం కేసీఆర్ గారి మీద దాన్ని సహించుకోలేనటువంటి రేవంత్ రెడ్డి, నీ నోరు అదుపులో పెట్టుకోవాలా? నీ నోరు, నీ భాష చూసి ప్రజలు జుగుప్సాకరంగా బాధపడుతున్నారు. నువ్వు తక్షణమే కనుక ఇటువంటి వాక్యాల్ని బంద్ చేయకపోతే మాత్రము నిన్ను ఇక తీసుకుపోయి కుక్కల బోర్లను బందీగా పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నావు, నువ్వు పరిపాలన చేయి, 6 గ్యారెంటీలు చేయి, కానీ గౌరవ కేసీఆర్ గారి గురించి మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం టీఆర్ఎస్ విద్యార్థి శ్రేణులు మేము సహించాం. బరాబరు కూడా నీ ఇంటికి వచ్చి కూడా గడాఫీ, జింబాబేలో జరిగినట్టు కూడా ప్రజల భౌతిక దాడులపై జరిగే పరిస్థితి కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక జారీ చేస్తూ కేసీఆర్ పైన గౌరవ ఆనాడు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కేసీఆర్ గారిని పట్టుకొని మరి మార్చరీని పంపించాలని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఖబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు పెద్దల పట్ల గౌరవం లేదు, మరి ప్రజల పట్ల గౌరవం లేదు, మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు సోయి లేకుండా మాట్లాడుతున్నావు, పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి హోదాలా నేను పిచ్చి కుక్క అనడం అనేది నాకే సిగ్గుసేట్ అనిపిస్తుంది. కానీ మీరు మాట్లాడే మాట తీరు, మీ భాష బాగలేదు. మీరు మార్చుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ ఇల్లు ముట్టడిస్తాం. ఇలా బీఆర్ఎస్ యంత్రాంగం అంతా మరి మీరు అంత తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు. మరి లేదు అంటే మీరు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో మిమ్మల్ని గౌరవిస్తున్నాము. ఆ గౌరవాన్ని మీరు తప్పుదారు పట్టించి మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధన కొట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టే ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత ప్రత్యేక రాష్ట్రం వస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అనే సంగతి గుర్తుపెట్టుకో. అది కేసీఆర్ పెట్టిన బుచ్చము, కేసీఆర్ పెట్టిన బుచ్చము, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదము. దాన్ని గుర్తుపెట్టుకొని మెదలు రేవంత్ రెడ్డి. లేకపోతే రేపు వచ్చేది నీకు జైలు తిండి తినవలసి వస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో ఖబర్దార్. మరి రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.